హైదరాబాద్ లో డీఎస్పీ భీమ్రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను గుర్తించారు. దాంతో నగలను టెస్ట్ చేస్తున్నారు అధికారులు. భారీగా విదేశీ మద్యం బాటిల్ ఉండడంతో ఎక్సైజ్ అధికారులను రప్పించారు అధికారులు. హైదరాబాద్ లో డీఎస్పీ భీమ్రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు గుర్తించారు. నగలను కూడా టెస్ట్ చేస్తున్నారు. భారీగా విదేశీ మద్యం బాటిల్ ఉండడంతో ఎక్సైజ్ అధికారులను కూడా రప్పించారు ఏసీబీ అధికారులు. డీఎస్పీ భీమ్రెడ్డి ఇంట్లో సోదాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. ఇంట్లో దాదాపు 8 గంటలుగా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటలకే భీమ్రెడ్డి ఇంటికి చేరుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నార్సింగ్లో మనం చూస్తున్నటువంటి ప్రజల్లా మిడోస్ అనే దానిలో విల్లా నెంబర్ 243లో భీమ్రెడ్డి ఉన్నాడు. తన ఇంటితో పాటు మొత్తం 20 స్థానాల్లో ఈ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. భీమ్రెడ్డితో పాటు తన కుటుంబీకులు కొంతమంది బినామీ పేర్ల మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించి ఏకకాలంలోనే 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ 243 విల్లాస్లో పెద్ద ఎత్తున నగదుతో పాటు బంగారు ఆభరణాలను కూడా గుర్తించారు. కానీ అవి 1 గ్రామ్ గోల్డ్ అని భీమ్రెడ్డి ఏసీబీ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. దాంతో టెస్టింగ్ టీంని కూడా కొద్దిసేపటి క్రితమే పిలిపించారు. వాటి ద్వారా అవి ఒరిజినల్ బంగారు ఆభరణాలా కాదా, లేకపోతే భీమ్రెడ్డి చెప్తున్నటువంటి విధంగా 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలా అనేది కూడా ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. వీటితో పాటు ఇంట్లో పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. దాంతో ఎక్సైజ్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఎక్సైజ్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎక్సైజ్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గతంలో జడ్చర్ల సీఐగా పనిచేయడం, అదేవిధంగా పటాన్చెరు ప్రాంతంలో డీఎస్పీగా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పలుకుబడిని ఉపయోగించుకొని వాళ్ళతో కుమ్మక్కై అధికారులపైన ఒత్తిడిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ తన పేరుపైన రాసుకోవడం, లేకపోతే సివిల్ తగాదాల్లో తలదూర్చి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని తన పేరుతో పాటు కుటుంబీకుల పేర్లతో, అదేవిధంగా చాలా మంది బినామీ పేర్లతోన ఆస్తులు కూడా పెట్టినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మణికొండలో చేపడుతున్నటువంటి ఒక భారీ ప్రాజెక్టులో 40% వాటా ఉన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. ప్రస్తుతం ఇంట్లోనే అంత పెద్ద మొత్తంలో నగదు, అదేవిధంగా జ్యువెలరీ గుర్తించడంతో తనకున్నటువంటి బ్యాంకు ఖాతాలపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. తనకున్న బ్యాంకు ఖాతాలతో పాటు వాటికి ఉన్నటువంటి లాకర్లు ఏవైనా ఉంటే వెంటనే భీమ్రెడ్డిని కూడా ఇక్కడ నుంచి బ్యాంకుకి తీసుకొని వెళ్లి ఆ లాకర్స్ ను ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు కూడా వచ్చారు కాబట్టి వాటన్నిటికీ లోపల గుర్తించినటువంటి మద్యానికి సంబంధించి వాళ్ళు ఆధారాలు సేకరించి వాటన్నిటికి సంబంధించిన లెక్కలు అడిగే అవకాశం కూడా ఉంటుంది. దానిపైన కూడా కేసులు నమోదే అవకాశం ఉంటుంది. మరి భీమ్రెడ్డికి ఉన్నటువంటి ఆస్తుల చిట్టాను ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. తనకున్నటువంటి బినామీల్లో బయట వ్యక్తులు ఎవరు, అదేవిధంగా కుటుంబీకులు ఎవరు అనేటటువంటి పూర్తి ఆధారాలు సేకరించారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. అక్కడేమైనా కీలక డాక్యుమెంట్లు కానీ నగదు ఏమైనా స్వాధీనం చేసుకుంటే వాటిపైన కూడా భీమ్రెడ్డిని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచో మొదలైనటువంటి సోదాలు ఈ రోజు అర్ధరాత్రి వరకు